హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. 10 నెలలుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తూ వస్తున్నాను. ఇంకొక వారం రోజులైతే ఆల్మోస్ట్ 11 నెలలు అవుతుంది. ఎప్పుడైతే జూలై నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు, ఆ నెక్స్ట్ డేనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు రెండవ రోజు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేశారు. నేను అంతకుముందే ఒక వారం 10 రోజుల ముందే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి, అసలు ఎవరెవరెంత ల్యాండ్ బ్యాంక్ అక్కడ సంపాదించి పెట్టుకుంటున్నారు, కొంటున్నారు అనే విషయం తెలుసుకోవడానికి తిరిగాను. 3-4 డేస్ తిరిగాను. ఆ తర్వాత గ్రౌండ్ రియాలిటీని, అదే రకంగా ప్రభుత్వంలో కదులుతున్న ఫైళ్లను, ఆ తర్వాత అధినేతల మాటలను, ప్రకటనలను కలిపి చూసుకుని నా యాంగిల్లో నేను అనలైజ్ చేసుకుని నేను వీడియోలు చేస్తూ వస్తున్నా. నేనేదో ఫ్యూచర్ సిటీని స్పెషల్గా ప్రమోట్ చేస్తున్నాను అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ టు ద అల్మైటీ లార్డ్ వెంకటేశ్వర, 95% పీపుల్ ఆర్ వెరీ మచ్ సాఫ్ట్ కార్నర్లో చూస్తున్నారు, పాజిటివ్గా చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. పిచ్చి కూతలను, కారు కూతలను అస్సలు పట్టించుకోవద్దు సార్ అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ దోస్ సజెషన్స్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇక 5% సమాజంలో ఎట్లాగో నెగిటివిటీ ఉంటూనే ఉంటుంది, అది మనం ఎవ్వరూ కాదనలేని సత్యం. ఓకే, అలాంటి వారు ఎంత నీచానికి దిగుతారుతున్నారంటే నా నోరు పడిపోవాలంట. ఐఎమ్ వెరీ సారీ, నీకు నా కంటెంట్ నచ్చకపోతే బ్రదర్ చూడకు నా వీడియోలు, ఓకే ప్లీజ్. బట్ డోంట్ ప్లీజ్ పిచ్చి పిచ్చి కూతలు మాత్రం కూయకండి దయచేసి. ఇంతకంటే ఎక్కువ రియాక్ట్ కాదలుచుకోలేదు. ఐ పిటీ యువర్ నాలెడ్జ్ అండ్ ఐ పిటీ యువర్ వర్డింగ్ అండ్ ఐ పిటీ యువర్ కల్చర్. నువ్వు పెరిగిన ఆ వాతావరణానికి నిజంగా జాలిపడాల్సి వస్తుంది నేను. ఓకే రైట్. ఇక ఇవాళ వీడియో అగైన్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇది ఏదో రాజకీయ నాయకులకు సంబంధించి ఏదో ప్రకటన ఆధారంగానో లేకపోతే ఇంకేదో ఆధారంగా కాదు. ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ తొలి కమిషనర్గా నియమితులైన 2013 బ్యాచ్కు సంబంధించిన ఐఏఎస్ అధికారి శశాంక గారి ఇచ్చిన సమాచారం మేరకు ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికి ఈ కంటెంట్ తెలుసుండొచ్చు, వాళ్ళు మళ్ళీ చూడండి, నో ప్రాబ్లం. బట్ క్రాస్ చెక్ చేసుకోండి, నేను చెప్పేది కరెక్టా కాదా అనేది తెలుసుకోండి. నేను లాస్ట్ వీక్లో జూన్ నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించి శరవేగంగా అడుగులు పడతాయని చెప్పాను. అది అక్షరాల నిజమవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలు ముందుకు సాగాలి, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ముందుకు సాగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఒక ఆఫీస్ నానక్రామ్గూడలో ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత కావాల్సింది స్టాఫ్, సిబ్బంది నియామకానికి సంబంధించి పర్మనెంట్ స్టాఫ్ 34 మందిని ఎంపిక చేసుకోవడానికి శశాంక్ గారు గత 10 రోజులుగా కసరత్తు చేసి, నీటిపారుదల శాఖ కావచ్చు, రోడ్లు భవనాల శాఖకు సంబంధించి కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు, కొంతమంది అధికారులను ఎంపిక చేసుకుని వారిని డిప్యూటేషన్ మీద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి రప్పించాల్సిందిగా ఒక ఫైల్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపించారు. అది ఈ 4-5 రోజుల్లో, ఇంకా చెప్పాలంటే బిఫోర్ 20th అది ఫైనల్ అవుతుంది. అంటే ఫస్ట్ నేను చెప్పే దాంట్లో ఏంటి, 1 కార్యాలయం జరిగింది, 2 స్టాఫ్ నియామకం. స్టాఫ్ వచ్చిన తర్వాతనే కదా అడుగులు ముందుకు పడేది. నేను పదే చెప్తుంటాను, ప్లానింగ్కి సంబంధించి టీజీఐఐసి ఈ 14,000 ఎకరాలను ఏం చేయాలి, ఎలా ఏ సంస్థలకు కేటాయించాలి, ఆ మధ్యలో ఉన్న రోడ్లు ఎలా డిజైన్ చేయాలి, ఏ సైజులో రోడ్లు డిజైన్ చేయాలి, సేమ్ టైం ఎక్కడైనా వాటర్ బాడీస్ ఉంటే వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, భవిష్యత్ తరాలకు వాటర్ స్కార్సిటీ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే యాంగిల్లో ఆలోచించి 14,000 ఎకరాలను, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 13,973 ఎకరాలను ఏ రంగాలకు ఏ సెక్టర్స్కి ఎలా కేటాయించాలనేది డిజైన్ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి అత్యధికంగా 34%, 4,774 ఎకరాలను కేటాయించారు. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలకు సంబంధించి 30%, 4,207 ఎకరాలు కేటాయించారు. ఆ మిగిలిన 36% అన్ని ఇండస్ట్రీస్కి, ఎడ్యుకేషన్కి, స్పోర్ట్స్కి, ఏఐసిటీకి, ఫర్నిచర్ హబ్కి, ఇలా అన్నింటికి కేటాయిస్తూ డిసిజన్ తీసుకున్నారు. ఇది లాస్ట్ ఇయర్ జూలై 31 రోజు ఆ మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. ఆ మాస్టర్ ప్లాన్ ఆధారంగా కూడా నేను చాలా వీడియోలు చేశాను. మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది, బట్ ఎగ్జిక్యూషన్కు టీమ్ ఏది? ఇప్పుడు టీం రెడీ అవుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫస్ట్ కమిషనర్గా 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ శశాంక్ గారిని నియమించారు. ఆయన ఇప్పుడు 34 మంది పర్మనెంట్ సిబ్బందిని నియమించుకుంటూ ఒక ఫైల్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు. ఆయన ఆమోదం తెలిపిన మరుక్షణం నానక్రామ్గూడలో ఎఫ్సిడిఏ కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ఫస్ట్ ఏం జరుగుతుంది నేను చెప్తాను. ఫస్ట్ జరిగేది ఫండింగ్ కోసం, ఎందుకంటే బడ్జెట్లో కొంత అమౌంటే పెట్టారు.
తర్వాత బడ్జెట్లో కేటాయించిన దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి, అలొకేషన్స్ ఉంటాయి, పేపర్ మీద అలొకేషన్స్ ఉంటాయి కానీ నిజంగా అలొకేషన్స్ జరగవు. ఇలాంటి చాలా తతంగాలు ఉంటాయి. కానీ ఫ్యూచర్ సిటీ అనేది జరగాలి. మరి ఎలా ఫండ్? దానికి చేసే ప్రధానమైన కార్యక్రమం దీంట్లో ఎల్లో జోన్ కింద అంటే రెసిడెన్షియల్ కమ్ మిక్స్డ్ యూజ్ కింద 1300 ఎకరాలని పెట్టారు. 1307 ఎకరాలని పెట్టారు. దాంట్లో కొంత భూమిని వేలం వేయడం ద్వారా నిధులను సమీకరించుకొని ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిద్ధం చేయాలి. అది ఇప్పుడు FCDA ముందున్న కర్తవ్యం. సో ఆయన ఏమేం చెప్పారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ మొత్తం వీడియో చూడండి. ఫస్ట్ ఏంటి, భవిష్యత్ నగరి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ సిటీ ఎలా ఉంటుంది చెప్తాను. రెండోది, మాస్టర్ ప్లాన్ 2 దశల్లో చేస్తున్నారు, అదేంటి చెప్తాను. తర్వాత బడ్జెట్ కేటాయింపులు ఎలా చేస్తారు, ఫండింగ్ ఎలా సమకూర్చుకుంటారు చెప్తాను. FCDAలో సిబ్బంది ఎంపిక ఎలా జరుగుతుంది చెప్తాను. ఇక ఫైనల్గా ఫ్యూచర్ సిటీలో ఏముంటాయి, ఈ 5 అంశాలను క్లియర్ కట్గా నేను టచ్ చేస్తాను. 1, 2, 3, 4, 5. ముందు హైలైట్స్ చెప్తాను. 20 ఏళ్ల అవసరాలు తీర్చే రకంగా ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశారు. ప్రపంచ నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి. 4th సిటీకి 2 మాస్టర్ ప్లాన్లు. 14,000 ఎకరాలు ఎప్పుడైతే ఇప్పుడు TGIIC చేతిలో ఉందో దానికోసం 1 ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. రెండవది ఓవరాల్గా 20 ఏళ్ల కాలంలో 2 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించబోతుంది. కాబట్టి దానికి ఎకరాలు 2 లక్షల ఎకరాలు, క్షమించండి, 2 లక్షల ఎకరాల పరిధి మొత్తం కలిపి ఒక ప్లాన్. ఆ తర్వాత 5 ఎకరాలలో ఫ్యూచర్ సిటీకి పర్మనెంట్ బిల్డింగ్. ఇప్పుడు టెంపరీగా నానక్రామ్గూడలో ఇచ్చారు, HMDA దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఇచ్చారు, HMDA కార్యాలయానికి. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి 5 ఎకరాలలో పర్మనెంట్ బిల్డింగ్ కట్టబోతున్నారు. వారం రోజుల్లో 34 రెగ్యులర్ పోస్టుల భర్తీ. కమిషనర్ వెల్లడించిన అంశాలు ఇవి. భవిష్యత్ నగరం ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతం మనందరికీ తెలుసు, ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు శ్రీశైలం నాగార్జున సాగర్ రోడ్డు మధ్య ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుంది. శ్రీశైలం రోడ్డుకు కాస్త ఎక్కువ దూరంలో ఉంటుంది, నాగార్జున సాగర్ రోడ్డుకు తక్కువ దూరంలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, శ్రీశైలం హైవే మీద కొత్తూరు ఎక్స్ రోడ్ అంటే మనకు తుక్కుగూడ తర్వాత కందుకూరు వెళ్తుంటే తుక్కుగూడ ముందు వస్తుంది, ఒక 2 కిలోమీటర్ల యువతల కందుకూరు కంటే. అక్కడ నుంచి లెఫ్ట్కు 9 కిలోమీటర్లు వెళ్తే అక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. సబ్ స్టేషన్ తర్వాత పవర్ గ్రిడ్, ఆ తర్వాత అమెజాన్ డాటా సెంటర్, ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ. అక్కడ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది, మీర్ఖాన్పేట వైపు వెళ్ళదు. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే కురుమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, నక్కర్తమేడిపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. నక్కర్తమేడిపల్లి దగ్గర ఎండ్ అయ్యే పాయింట్ నుంచి నాగార్జున సాగర్ రోడ్డు 1.5 కిలోమీటర్ ఉంటుంది ఏరియల్ డిస్టెన్స్. ఇప్పుడున్న మెలికల రోడ్డు ప్రకారం వెళ్తే 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి కొద్ది దూరం పోతే తకలపల్లి వస్తుంది, తకలపల్లి తర్వాత నాగార్జున సాగర్ రోడ్డు వస్తుంది. ఓకే, ఇది ఓవరాల్గా. మరి ఎన్ని గ్రామాలు వస్తాయనే విషయంలో మార్చి 12వ తేదీన విడుదల జీవో నంబర్ 69 ప్రకారం 56 గ్రామాలు, 76 జనావాసాలు వస్తున్నాయి. ఈ మొత్తం పరిధి చూస్తే 2 లక్షల ఎకరాల వరకు విస్తరించే స్కోప్ ఉంటుంది అనేది ప్రాథమికంగా అంచనా. ఇవాళ మనకు శశాంక్ గారు చెప్తున్న అంచనా ప్రకారం. సో అది ఎంత అవుతుంది ఏంటనేది మనకు ప్లాన్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది. అది పూర్తయ్యే వరకు దీన్ని మనం ఆయన చెప్పిన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ నేను చెప్తున్నాను, భవిష్యత్ నగరి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ సిటీ ఎలా ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్లో 4వ నగరం అవసరం ఉందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. మహేశ్వరం, అమన్గల్, మంచాల 7 మండలాలలో మహేశ్వరం, అమన్గల్, కడతాల్, కందుకూరు, ఇబ్రాహీంపట్నం, యాచారం, మంచాల 7 మండలాల పరిధిలో 56 గ్రామాలు FCDA పరిధిలోకి వస్తాయి. ఇందాక చెప్పాను. నేషనల్ క్యాపిటల్ రీజన్ NCR ఉంది కదా ఢిల్లీ దగ్గర, అది తర్వాత గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ వాటిని స్టడీ చేసి వాటి ఆధారంగా ఇక్కడ దానికంటే మెరుగైన రకంగా చేయాలని చెప్పి తలపెట్టారు. అత్యంత అధునాతకమైన మౌలిక సదుపాయాలతో కాలుష్యరహిత నగరంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేశంలోనే తొలి నెట్ జీరో సిటీ, పొల్యూషన్ లేని సిటీగా ఇది అవతరించబోతోంది. స్థిరమైన సమగ్రమైన స్మార్ట్ పట్టణీకరణ అభివృద్ధి జరుగుతుంది. 4th సిటీకి ప్రతిష్టాత్మకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ విదేశీ సంస్థలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీలు, ప్రోత్సాహకాలు కల్పించబోతున్నాం. ఇప్పటికే 36 సంస్థలతో గత 9-10 నెలలుగా ఒప్పందాలు జరిగాయి. కొన్ని సంస్థలకు ఆల్రెడీ ల్యాండ్ కేటాయింపుకు సంబంధించిన ప్రాసెస్ మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ నక్కర్తమేడిపల్లి దగ్గర. ఎందుకు అంటే ఈ మొత్తం భూములు సేకరించింది ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసం, ఫార్మా సిటీ పేరిట. కాబట్టి ముందు లైఫ్ సైన్సెస్ డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు హైకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా ఇచ్చింది. ముందు ఫార్మా కంపెనీలకు ఇస్తాం, వాటిని డెవలప్ చేస్తాం, ముందు ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడే వస్తుందని నక్కర్తమేడిపల్లిని సూచించారు. రైట్. ఇక మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది. ప్రస్తుతం మనకు తెలుసు, జూలై 31, 2024 రోజు TGIIC 14,000 ఎకరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందని చెప్తున్నారు ఆయన.
ఫార్మసిటీ కోసం టీజీఐఏసీ ఇప్పటికే 14,000 ఎకరాల భూమి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఎఫ్సిడిఏ పరిధి ఉన్న మొత్తం 2 లక్షల ఎకరాల వరకు మరో మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ ఇప్పుడు చేస్తున్నాము. కోర్ అథారిటీ, నేను కోర్ సిటీ గురించి నేను పదే చెప్తుంటాను, ఇప్పుడు ఆయన కూడా ప్రస్తావించారు. అది ప్రత్యేక జోన్లతో ఈ మాస్టర్ ప్లాన్లు వేటికవే ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. అథారిటీ కోర్ సిటీ మాస్టర్ ప్లాన్లో టీజీఐఏసీని ఇంటిగ్రేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం డెవలప్ కాబోతున్న ఈ 14,000 ఎకరాలు కోర్ ఏరియాని గవర్నమెంట్ భావిస్తుంది. నేను పదే చెప్పాను, కోర్ ఏరియా ప్లాట్లు, కోర్ ఏరియా గ్రామాలు, కోర్ ఏరియాకి సంబంధించి పదే చెప్పాను నా వీడియోలు, గత వీడియోలు చూడండి. సేమ్ ఇప్పుడు ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చే ది కోర్ ఏరియా, సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. మనకు డిస్టెన్స్ పరంగా ఇవాళ వెళ్తుంటే దూరం అనిపిస్తుంది. కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ దూరం పేరిట వెనక్కి వెళ్ళిపోతుంటారు. నవ్వొస్తుంది అలాంటి వాళ్ళని చూస్తుంటే. సో ఇది క్లియర్గా చెప్తున్నాను. కోర్ ఏరియా అనేది నక్కర్తమేడిపల్లి, నానక్ నగర్, కుర్మిద్ద అండ్ తాడిపర్తి, ఇది కోర్ ఏరియా. ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది. అథారిటీ కోర్ సిటీ మాస్టర్ ప్లాన్ లో టీజీఐఏసీ మాస్టర్ ప్లాన్ ను ఇంటిగ్రేట్ చేస్తామంటే ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే కోర్ ఏరియాలో జరిగిన మాస్టర్ ప్లాన్ ఉందో ఓవరాల్ గా చేయబోయే 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామని ఆయన స్వయంగా చెప్పారు. ఈ మాస్టర్ ప్లాన్ల రూపకల్పన బాధ్యతలు హెచ్ఎండిఏకి ఇవ్వాలని ప్రస్తుతం భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు. తర్వాత హెచ్ఎండిఏ ఉన్న స్టాఫ్ కి మాస్టర్ ప్లాన్లు ప్రిపేర్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. సో దట్ ఫాస్ట్ గా అవడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం లేదనుకోండి, మళ్ళీ డిలే అవుతుంది. సో ఆ డిలేని అవాయిడ్ చేయడానికి హెచ్ఎండిఏతో ఈ మాస్టర్ ప్లాన్, సెకండ్ మాస్టర్ ప్లాన్ ను హెచ్ఎండిఏతో ప్రిపేర్ చేయించాలని భావిస్తున్నారు. ఎట్లాగో హెచ్ఎండిఏ ఇప్పుడు హెచ్ఎంఆర్ గా మారింది. 2050కి సంబంధించి హెచ్ఎంఆర్ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. దాంతోపాటు ఈ ల్యాండ్ అంతా కూడా అదే పరిధిలో వస్తుంది. కాబట్టి 2 ప్యారలల్ గా కనుక మాస్టర్ ప్లాన్ రెడీ అయితే దీనికి స్పెషల్ గా టేక్ ఓవర్ చేసింది అంటే గ్రోత్ కారిడార్ గా దీన్ని చూడాలి. కాబట్టి హెచ్ఎండిఏ అధికారులు చేసిన అనుకోండి ప్యారలల్ గా వర్క్ జరిగిపోతుంది, స్పీడప్ అవుతుంది అనేది అధికారుల భావన, ఎఫ్సిడిఏ కమిషనర్ భావన. ఇక బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి నేను చెప్పా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది, కానీ దాన్ని రిలీజ్ చేస్తుందా లేదా అనేది మనకు తెలుసు. చాలా రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఇయర్ పూర్తి అయ్యేసరికి మళ్ళీ సవరించిన అంచనాలని చెప్పి అది అమౌంట్ తగ్గడము పెరగడం ఉంటుంది. ప్రభుత్వానికి ప్రియారిటీ ఎక్కువ ఉందనుకోండి, ఆ కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ ఇస్తారు సవరించిన అంచనాలలో. కొద్దిగా ప్రియారిటీ తక్కువ ఉందండి, కేటాయించిన దానికంటే తక్కువ ఇస్తారు సవరించిన అంచనాలలో. ఇది అందరికీ బడ్జెట్ సంబంధించి రిపోర్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు అంచనాలు ఒక రకంగా ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ డీటెయిల్స్ ఇస్తారు. గత బడ్జెట్లో ఇంత ప్రతిపాదించాం, కానీ వాస్తవానికి ఇచ్చింది ఇంత, దాన్ని సవరించిన అంచనాలు అని చెప్పి పెడతారు. ఆ తర్వాత ఆ తర్వాత సంవత్సరానికి ఇవి అలొకేషన్స్ అని చెప్పి మళ్ళీ ప్రతిపాదిస్తారు. ఇది విధానం. సో దీనికి కూడా ఫ్యూచర్ సిటీకి సార్ తక్కువనే పెట్టారు, కానీ భూముల వేలానికి సంబంధించిన స్కోప్ ఉంది. ఆ భూముల వేలం ద్వారా వచ్చిన అమౌంట్ ని దీన్ని డెవలప్ చేయడానికి వాడుకుంటారు. ఇది ఫండ్కి సంబంధించి. ఇక ఎఫ్సిడిఏలో సిబ్బంది ఎప్పటి వరకు పూర్తవుతుందంటే నేను ఇందాకే చెప్పా, ఆయన ఛార్జ్ తీసుకొని 10 రోజులు అయింది. ఈ 10 రోజుల కాలంలో ఆయన చేసింది ఏంటంటే పర్మనెంట్ స్టాఫ్ ఏదైతే 33-34 మందిని కేటాయించారో ఆ పర్మనెంట్ స్టాఫ్ ని ప్లానింగ్ కు ఉపయోగపడే రకంగా ఆర్థిక శాఖకు కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు, ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్లను సెలెక్ట్ చేసుకుని ఆయన 34 మందితో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు. ఈ వారంలో ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ ని ఆమోదిస్తే 34 మందితో సిబ్బందితో కమిషనర్ శశాంక్ గారు పనులు ప్రారంభిస్తారు నానక్రామ్గూడలోని ఎఫ్సిడిఏ కార్యాలయంలో. అది ఈ వారంలో జరుగుతుంది. ఇక సిటీలో ఏముంటాయి, ఇది ఫైనల్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను అనుసంధానిస్తూ ఫ్యూచర్ సిటీకి మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. మనం చెప్పాను కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్ లో స్టార్ట్ అయ్యి పెద్దగోల్కొండ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ కు టచ్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ తో సమాంతరంగా ప్యారలల్ గా తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 వరకు, ఆ తర్వాత రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 వరకు వెళ్లి అక్కడి నుంచి కొత్తగా రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ రతన్ టాటా ఎక్స్ప్రెస్ హైవే రేడియల్ రోడ్ ఏదైతే ఉందో దాని మధ్యలో సర్ఫేస్ మీద, ఎలివేటెడ్ కాదు, సర్ఫేస్ మీద, అంటే ఇటుపక్క రోడ్డు ఉంటే మధ్యలోంచి 22 మీటర్ల స్పేస్ దానికి ఇచ్చారు, ప్రొవిజన్ ఇచ్చారు. అప్ టు కుర్మిద్ద వరకు అది వస్తుంది. రైట్, ఇది జరగబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి దీంట్లో అంటే ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్, స్మార్ట్ లివింగ్ ఎకోసిస్టమ్ ఉంటుంది పర్యావరణానికి అనుకూలంగా. ఆ తర్వాత కృత్రిమ మీద మనకు తెలుసు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, ప్రత్యేక జోన్లు ఉంటాయి. 4th సిటీలో పారిశ్రామిక పర్యాటక ఆతిథ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే బేగరికంచలో స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మొన్న ఈ మధ్యనే ఒక దాదాపు 20 రోజులు అయిందనుకుంటా మంత్రి శ్రీధర్ బాబు గారు వెళ్లి చూసొచ్చారు. డిసెంబర్ 9వ తేదీన స్కిల్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పారు.
అంటే కేవలం 15 నెలల కాలంలో ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి. నేను అనుకున్న ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఏదైనా ఒక బిల్డింగ్ రెడీ చేసి దాన్ని మమా అనిపిస్తారేమో లాంచ్ చేశాను. కాదు, ఆయన అనౌన్స్ చేసింది మొత్తం 6 బిల్డింగ్లు. వీసీ కార్యాలయం దగ్గర నుంచి హాస్టల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ 6 బిల్డింగ్లను కలిపి ఓవరాల్ గా యూనివర్సిటీని డిసెంబర్ 9వ తేదీన లాంచ్ చేస్తామని చెప్పారు. దానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది తెలుసా? ఆగస్టు 1, 2024. మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎన్ని నెలలు అనేది. ఇంత తక్కువ కాలంలో ఒక యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయి ప్రారంభోత్సవం ఎప్పుడైనా జరిగిందా? ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంటే అట్లా జరుగుతుంది 15 నెలల కాలంలో ఒక యూనివర్సిటీ నిర్మాణం. మీకు చాలా మంది గుర్తుండొచ్చు, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో యూనివర్సిటీలను గణనీయంగా పెంచుతూ వచ్చారు. అందులో భాగంగా నల్గొండలో ఒకటి, తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మా నిజామాబాద్లో ఇందూరు యూనివర్సిటీ అట్లా స్టార్ట్ చేశారు. నిజామాబాద్లో ఇందూరు యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది దానికి బిల్డింగ్ రావడానికి? చాలా చోట్ల, కరీంనగర్లో శాతవాహన కానీ, ఆ బిల్డింగ్ యూనివర్సిటీ అలాట్ అయిన తర్వాత సొంత బిల్డింగులు సమకూర్చుకోవడానికి ఎక్కడెక్కడో క్లాసులు నిర్వహించాల్సిన దుర్గతి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒకసారి గతానికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ కేవలం 15-16 నెలల కాలంలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయి భవన సముదాయాన్ని ప్రారంభించబోతోంది ప్రభుత్వం. దట్ ఈస్ వాట్ సంథింగ్ అచీవబుల్. ఓకే, కలలు కంటున్నారు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా నాకు గ్రౌండ్లో కనిపిస్తున్నది నేను చెప్తున్నాను. దానికి అధికారుల స్టేట్మెంట్స్ చూస్తున్నాను, వాటిని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను, ప్రభుత్వాధినేతల స్టేట్మెంట్స్ చూసుకుంటున్నాను, క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. ఏం లేకుండా శ్రీధర్ బాబు గారు తనిఖీకి పోయి వస్తారా? అక్కడ మెగా ఇంజనీరింగ్ కంపెనీ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. అది చూసిన తర్వాతనే కదా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. శశాంక్ గారు, ఆయన ఐఏఎస్ అధికారి, ఆయన బాధ్యతలు తీసుకున్నారు, పక్కాగా ప్రణాళిక చెప్తున్నారు, ప్రతి దానికి క్లారిటీ ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూసొస్తే, నేను గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే కొంతమంది ఏం లేవు వెంచర్ వేసే అప్పుడు ఎవరైనా ఏమైనా ఉంటారా? కనిచూపు మేరలో మనుషులు కనిపించట్లేదంట. 600 ఎకరాలలో బీటీ లేయర్, ఇంత సైజ్ లేయర్ వేస్తున్నారండి. 4-5 ఇంచెస్ లేయర్ బీటీ రోడ్లు వేస్తున్నారు. మీరు వెంచర్లోకి వెళ్ళి చూడండి, వాడు 2 ఇంచులు కూడా వేయడు బీటీ రోడ్. 1 ఇయర్ లోపల మళ్ళీ ముళ్ళు మొలుస్తాయి వాటి మీద. అలాంటిది పక్కాగా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటూ పక్కాగా 600 ఎకరాలలో టౌన్షిప్ అవుతుంది. ఆ టౌన్షిప్ ఏదో అమ్ముకోవడానికి వీలుగా ఇవ్వట్లేదు. ఆ రైతులకు, ఎవరైతే రైతులు కోల్పోయారో భూములు, వారికి ఈ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం కల్పించడానికి, వాళ్ళు హక్కుదారులు అని చెప్పించడానికి, రేపొద్దున అదంతా డెవలప్ అయిన తర్వాత ఆ భూమి వాల్యూ పెరిగితే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఆల్రెడీ కాంపెన్సేషన్తో వేరే చోట భూములు కొనుక్కొని వాళ్ళు ఆల్రెడీ కొంతమంది కోటీశ్వరులు అయ్యారు. నేను ఉదాహరణలు చెప్తాను. మా సైట్లో ఉండే వాచ్మెనే దానికి ప్రధానమైన ఉదాహరణ. సో ఇదంతా హ్యాపెనింగ్ థింగ్స్. సో గవర్నమెంట్ సీరియస్గా ఉంది, దానికి నియమించిన ఐఏఎస్ అధికారులు కూడా సీరియస్గా పక్కా ప్లాన్తో వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పనులు కూడా మనకు అలా కనిపిస్తున్నాయి క్లియర్గా. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఫ్యూచర్ సిటీ సాధ్యమా కాదా అన్న మీమాంసలో, సందిగ్ధతతో మంచి సదవకాశాన్ని దయచేసి కోల్పోవద్దు. ఆ ఏరియాలో, కోర్ ఏరియాలో ఇంకా ఛాన్స్ ఉంటే మాత్రం కోర్ ఏరియాలో ప్లాట్ తీసుకోండి. ఒక 5-10 ఏళ్ల తర్వాత డెఫినెట్గా నన్ను గుర్తు చేసుకుంటారు, ఖచ్చితంగా నన్ను తిట్టుకోరు. ఎవరైనా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాడి సంగతి పక్కన పెట్టండి. నేను చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.